పెద్దలు కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకున్నారు. మేము ఈ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన ప్రతిపక్షం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే ప్రతిపక్షంగా ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ రేపు రాబోయే 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదేవిధంగా రేపు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అభ్యర్థులను నిలబెట్టి సత్తా చాటడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది చాలా విజయవంతంగా ముగిసింది. నా పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు. మైనారిటీ ప్రజల్ని రాజకీయ చైతన్యం తీసుకురావడం కోసం మానవ సమాజాన్ని, కుల వర్గ రహిత సమాజాన్ని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న సమాజాన్ని తీసుకురావడం ఏకైక పార్టీ లక్ష్యం. మరి ఈరోజు రిపబ్లికన్ పార్టీ మన ముందుంది. ఈ పార్టీని నెల్లూరు జిల్లాలో బలోపేతం చేయడమే కాకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల అసెంబ్లీలో, పార్లమెంట్లో పోటీలో నిలపడం, అదేవిధంగా భవిష్యత్తు తరాలకి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన సిద్ధాంతాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అనూహ్యమైనటువంటి స్పందన పెద్దలందరూ కూడా మాకు అందించినందుకు నెల్లూరు జిల్లాలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర కార్యవర్గానికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు సౌత్ ఇండియా ప్రెసిడెంట్ కోతలపట్టు అంజయ్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ పిట్టా వరప్రసాద్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ అంతే బాబీ గారు, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గారు మన కుంజి పూర్ణిమ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లాలకు వచ్చి రాష్ట్ర కార్యవర్గంలో పాల్గొన్నారు. మా పార్టీ బలోపేతానికి పంచాయతీ స్థాయి నుంచి స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసుకొని రాబోయే స్థానిక ఎన్నికలు ఎక్కడైతే మా పార్టీ బలంగా ఉందో అభ్యర్థులు పెట్టి మేము పోటీలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ఈ పార్టీ కార్యవర్గంలో తీర్మానం చేసుకున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు మా పార్టీ సభ్యత్వ నమోదు భారీ ఎత్తున సభ్యత్వ నమోదులు జరిగాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ తీసుకుపోయి మా పార్టీలో భారీ ఎత్తున ఈరోజు రాష్ట్ర కార్యవర్గానికి పార్టీ పెద్దలు వచ్చారు. మా జిల్లా తరపు నుంచి ప్రత్యేకంగా